You'll never love me like the way we used to be. Too far from Saturn, lost in the patterns. Where's the stars align so we could be free? Hey guys, welcome back to our channel. This is Harsha. After a long time, I know. ఈరోజు అయితే మన ముందైతే బీచ్ అయితే ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. ఐఎమ్ గోయింగ్ టు అనకుండా టుగెదర్ ఇద్దరం కలిసి అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం, నువ్వు నేను. ఐ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హర్ష. ఈరోజు అయితే మనం Gen 3 Duke 215 అయితే రైడ్ అయితే చేద్దాం. అఫ్కోర్స్ దీని అయితే ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది, మొన్నే అయిపోయింది ఫస్ట్ సర్వీస్ అనమాట. సో RPM విల్ బీ అన్లాక్డ్ కదా, సో మనమైతే రైడ్ చేద్దాం. ఎక్స్పీరియన్స్ నేను కూడా మీతో షేర్ చేసుకుంటా. ఓకే, లెట్స్ గో. యాక్చువల్లీ ఇట్స్ ప్రొడ్యూస్ 31 PS పవర్. అందరూ తెలిసే ఉంటుంది 31 PS పవర్తో అయితే ఈ బైక్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని అయితే కొంచెం ఫన్ అయితే చేద్దాం. ఓకే, లెట్స్ గో. యాక్చువల్లీ వ్యూ కూడా చాలా మంచిగా ఉంది. ఓకే, ఫస్ట్ వైజర్ అయితే కంప్లీట్ క్లోజ్ చేసుకోవాలి మనం. రాంగ్ రూట్ కొంచెం వరకు, ఇంకా రోడ్ ఎక్కిన తర్వాత అసలీ ఉంటుంది. అసలీ ఐ మీన్ విల్ స్టార్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ఎక్స్పీరియన్స్ చేయండి అవి అని చెప్పేసి. యాక్చువల్లీ దిస్ బైక్ కంటైన్స్ 250cc 31 PS అయితే వస్తుంది అనమాట. మనకి Gen 3 250 టోటల్గా 4 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది మనకి షోరూంలో. ఒకటేమో ఆరెంజ్, ఇంకోటేమో వైట్, బ్లాక్, ఇంకోటి బ్లూ కలర్. 4 కలర్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంది బైక్ అయితే. యాక్చువల్లీ ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, లెట్స్ చెక్ హౌ ఇట్ గోస్. ఓ చింటూ బాయ్, లాగ్ స్టార్టింగ్లోనే ఐ ఫీల్ కంఫర్ట్. అది మంచి కంఫర్ట్గా అనిపిస్తుంది బైక్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో క్విక్ షిఫ్టర్ కూడా ఉంది. క్విక్ షిఫ్టర్ మీన్స్ అంటే క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏంటంటే మన క్లచ్ యూజ్ చేయకుండా అయితే మనం అయితే గేర్స్ అయితే వేయచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు వితౌట్ క్లచ్. మనకి అది హయ్యర్ స్పీడ్లో అయితే మంచిగా యూజ్ అవుతుంది క్విక్ షిఫ్టర్. యాక్చువల్లీ క్విక్ షిఫ్టర్ ఏంటంటే సూపర్ బైక్స్లో ఇస్తారు, బట్ మనకి 250 సెగ్మెంట్లో అయితే ఏ బైక్లో లేదు నాకు తెలిసి. ఒకవేళ నేను తప్పు చెప్తున్నా కింద కామెంట్లో అయితే నాకు చెప్పండి. చూడండి, నేనైతే క్లచ్ పట్టుకోకుండా గేర్ అయితే వేస్తా, చూసిరా 6th గేర్. సో అలా వితౌట్ క్లచ్ మనం అయితే గేర్స్ అయితే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు క్విక్ షిఫ్టర్తో. యాక్చువల్లీ ఏంటంటే మనకి క్విక్ షిఫ్టర్ లేకపోయినా సపరేట్గా పెట్టించుకోవచ్చు, కొంతమంది పెట్టించుకుంటారు. బట్ నాకైతే తెలియదు అనమాట ఎంతవరకు అది అక్రాస్, ఐ మీన్ ఎలా చెప్పాలి, ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పేసి నాకైతే తెలియదు. మన కంపెనీ ఇచ్చింది అయితే 100% ఉంటుంది కదా, ఆఫ్ మార్కెట్ అయితే మనం చెప్పలేము హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి. కొంచెం ట్రాఫిక్ ఉంది, స్పీడ్ కొడదామంటే కొంచెం మంచి రోడ్డు దొరికితే స్పీడ్ లాగేయచ్చు. రీసెంట్లీ చాలామంది కేటీఎంని అస్క్వర్నని అయితే కంపేర్ అయితే చేస్తున్నారు. ఇఫ్ మీకు కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి, మనం కూడా ఒకసారి అయితే రైడ్ అయితే చేద్దాం. ఓకే, నౌ వీ కెన్ టెస్ట్ ఇట్ హౌ ఇట్ గోస్. యా, సిటీ రైడర్స్ వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ గేర్లో చూద్దాం. ఇట్ గోయింగ్ 43, సెకండ్ గేర్ 69, థర్డ్ గేర్ 89, ఫోర్త్ 100. ఓ కార్ అడ్డు వచ్చింది, లేకపోతే 110 కొట్టేస్తున్నా. ఇంకా మీకు అబద్ధం చెప్పడానికి ఏముంది, యాక్చువల్లీ ఇంకొంచెం అన్లాక్ ఉంటుంది అనమాట. ఇంకా సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అన్లాక్ అయిపోతుంది. అందరూ ఏమంటారంటే ఫస్ట్ సర్వీస్ తర్వాత అన్లాక్ చేస్తారని చెప్తారు, బట్ అది అబద్ధం. సెకండ్ సర్వీస్ తర్వాత బైక్ అనేది కంప్లీట్గా అన్లాక్ అయిపోతుంది. అది ప్రాక్టికల్ అనమాట. ఇంకా నేను మీకు నిజం చెప్పేస్తున్నాను. నేను ఇప్పుడు మొత్తం చెప్పేసి మొత్తం బండి అంతా అన్లాక్ అయిపోయింది, రాకెట్ లాగా వెళ్ళిపోతుందని చెప్ప. సెకండ్ సర్వీస్ అయిన తర్వాత ఇంకా కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ అయిపోతుంది అనమాట బైక్. సో ఈ పవర్కి, ఈ ప్రైస్కి ఈ బైక్ అయితే నేనైతే వర్త్ అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమనిపిస్తుందో కింద అయితే కామెంట్లో చెప్పండి. సో ఫస్ట్ అయితే మనం లీన్స్ అయితే కొడదాం, కార్నరింగ్స్. ఓ చాలా అగ్రెసివ్ ఉంది బైక్.
చాలా అంటే చాలా అగ్రెసివ్. నైట్ టైమ్స్ కదా, లైట్ ఎఫర్ట్స్ పడుతుంది, ఐ మీన్ లైట్ ఫోకస్ పడుతుంది. చాలా అగ్రెసివ్ అసలు. ఇట్లా అంటే లేచిపోతుంది. ఒకసారి మనమైతే మొత్తం లో స్పీడ్ హయ్యర్ గేర్లో చూద్దాం హౌ ఇట్ పికప్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఒక 15 రాగానే 4th గేర్లో ఉన్నాం కదా, చూద్దాం అంటే ఎట్లా పికప్ ఇస్తుందని చెప్పేసి. 31 PS కదా, లెట్స్ సీ. ఇప్పుడు చూస్తున్నారు 4th గేర్ అయినా పికప్ అయితే లాగుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయితే పికప్ అయితే దొరుకుతుంది మీకు. మనం 20లో ఉన్నాం, 4th గేర్లో ఉన్నాం. బట్ అయినా కానీ చూసిండ్రు ఆ పికప్ ఎట్లుందో బైక్లో. వర్త్ నిజంగా అసలు ఇట్లా 2.5 సెకండ్స్లో అయితే అందేసుకుంటుంది. సో అంటే స్టార్టింగ్లో కొంచెం ఎట్లా అంటే ఇంకా అఫ్కోర్స్ అది అవుతుంది కదా హైయర్ గేర్ లోవర్ స్పీడ్ ఉన్నప్పుడు. బట్ ఆ 2.5 సెకండ్ అనేది కొంచెం గ్యాప్ లాగా అనిపిస్తుంది. బట్ బాగుంది. నా స్టైల్లో నేను రివ్యూ ఇస్తాను అంతే. కాపీ క్యాట్ అయితే మనకు వద్దు. మనమైతే 250ని సిటీలో అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అయితే రైడ్ చేసుకోవచ్చు వితౌట్ స్ట్రెస్. ఇంకోటి ఈ బైక్ మనకి 14.5 లీటర్స్ అయితే ఇస్తుండో. మీకు చూపిస్తా దీంట్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయి, రైడింగ్ మోడ్స్ అని చెప్పేసి కూడా. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నేను మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. నేను అనుకుంటా గోప్రో ఆన్ చేయగానే మర్చిపోతా, మళ్ళీ గుర్తొస్తుంది. మెయిన్లీ స్క్రిప్ట్ ఇన్ సెన్స్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీథింగ్ ఏ వర్క్ అయినా చేయ నువ్వు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా నేను చెప్పిన ప్లానింగ్ ఉంటే ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి మీరు అబ్జర్వ్ చేసిరా ఈ మిర్రర్స్ కూడా ఇన్ని ఇచ్చేసిండు, అంటే హ్యాండిల్ లోపలికి ఇచ్చాడు. హ్యాండిల్ మార్జిన్ లోపలికే ఉన్నాయి మిర్రర్స్. మన 200కి పాత BS6 ఐ మీన్ Gen 3 ముందు వాటికి మిర్రర్స్ అనేది కొంచెం బయటకు ఉంటాయి, ఏదో కొమ్ములు ఉన్నట్టు, ఎద్దు కొమ్ములు ఉన్నట్టు ఉంటాయి. బట్ దీనికి బాగున్నాయి, ముద్దుగా ఉన్నాయి మిర్రర్స్. రైడింగ్ మోడ్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఫ్లైఓవర్ కింద ఆపుతా. మనం ఇంకా 5th గేర్లోనే ఉన్నాం. యాక్చువల్లీ నాకు 6th గేర్ కంటే 5th గేర్ చాలా ఇష్టం. బికాస్ ఇట్ పుల్స్ కదా, ఆ పుల్ మనకి తెలుస్తుంది. సూపర్ బైక్. సూపర్ బైక్ వన్ డే మన ఛానల్ కూడా తీసుకొని రావాలి. సూపర్ బైక్ నాకు ఇష్టమైనది S1000. యాక్చువల్ నాకు M1000 అంటే చాలా ఇష్టం. రెండు డిఫరెన్స్ ఏంటంటే కార్బన్ ఫైబర్ లోడెడ్ అది కంప్లీట్లీ, ఇదేమో కాదు, కొంచెం అంటే లిటిల్ బిట్ అక్కడక్కడ వస్తుంది అనమాట. ఇంకోటి పవర్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెమే. మోస్ట్లీ అంతా సేమే బైక్ అయితే. తీసుకొని రావాలి మన ఛానల్ కూడా S1000 RR. యాక్చువల్లీ ఇప్పుడు మనం KTM రివ్యూలో ఉన్నాం, వైర్ వీఆర్ గోయింగ్ టు సూపర్ బైక్స్. ఓకే లెట్స్ కమ్ టు ద పాయింట్. దీంట్లో మోడ్స్ చూద్దాం. ఇప్పుడైతే మనం TFT డిస్ప్లే అయితే చూద్దాం. ఈ బటన్స్ మనకి TFT డిస్ప్లేలో అప్, డౌన్, బ్యాక్ ఇదేమో సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడైతే చూద్దాం. సెలెక్ట్ నొక్కిన ఫస్ట్ అయితే మనకి స్టార్టింగ్ రైడింగ్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. రైడింగ్ మోడ్లో మనకి 2 మోడ్స్ ఉంటాయి. ఒకటేమో స్ట్రీట్, ఇప్పుడైతే బైక్ అయితే స్ట్రీట్లో ఉంది. స్ట్రీట్ ట్రాక్ రెండే ఉంటాయి. ఇంకోటి ఏబిఎస్లో ఏబిఎస్ మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఐ మీన్ దీన్ని సూపర్ మోటో అని చెప్పేసి అంటాడు. ఎందుకు సూపర్ మోటో అంటే ఇంక ఏబిఎస్ ఆఫ్ అయిపోతుంది, సో యూ కెన్ డ్రిఫ్ట్ అనమాట. ట్రాక్ ఇంకా ఇది ట్రాక్ కూడా దీని కిందకి వస్తుంది. ఆన్లోనే పెట్టినా, మళ్ళీ ఆఫ్ చేసినేమో అనుకున్నా. ఓకే, నెక్స్ట్ బైక్ ఇన్ఫో. సెకండ్ మనకి బైక్ ఇన్ఫో ఉంటుంది. దాని కింద ట్రిప్స్, హౌ మచ్ డిస్టెన్స్ అంటే మనం ఎంత డిస్టెన్స్ కవర్ చేసినాం, బైక్ ఎంత ట్రిప్ అయిందని చెప్పేసి అది ఉంటుంది అనమాట. ఇది ఇందులో ట్రిప్ 1 ట్రిప్ 2 అంటే అవును, ముందు కూడా ఆన్ చేసుకోవచ్చు. ఈ ట్రిప్స్ మనకి తెలుసు కదా, స్టార్టింగ్ 0 చేసుకోవచ్చు, మళ్ళీ లాస్ట్కి మనం ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ అందరికీ తెలుసు అది. ఇంకోటి నావిగేషన్ మనం కనెక్ట్ చేసుకుంటే ఇట్ షోస్ ద డిస్టెన్స్, అంటే ఎట్లా 300 మీటర్స్కి నువ్వు లెఫ్ట్ తీసుకోవచ్చు, ఐ మీన్ యూటర్న్స్ అన్నీ చెప్తుంది. ఇంకోటి ఇది అందులో ఒక యాప్ ఉంది నావిగేషన్కి. ఓకే, KTM కూడా సపరేట్ యాప్ కూడా ఇచ్చింది కదా, చూపించాను ఒకసారి. KTM కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ కూడా ఉంది. అంటే KTM నార్మల్ జనరల్ సర్వీస్ది కాకుండా కనెక్ట్స్ అని చెప్పేసి ఇంకో యాప్ ఉంది. అది మేబీ Gen 3 వాళ్ళకి యూజ్ అవుతుంది, నాకు తెలియదు. ఈ యాప్ కనిపిస్తుంది కదా, ఇది KTM కనెక్ట్స్. లైక్ మీరైతే మీ బైక్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు Gen 3 దానికి.
లైక్ నావిగేషన్, ఇంకా వాల్యూమ్, నావిగేషన్ ఆన్ అండ్ ఆఫ్ ఆఫ్ చేసుకోవచ్చు నావిగేషన్ని. మ్యూజిక్ మనం కనెక్ట్ చేసుకుంటే ఇంకా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా నెక్స్ట్ సాంగ్కి అట్లా. ఇంకోటి వన్ మోర్ థింగ్ లాస్ట్, ఇదైతే సెట్టింగ్స్ అనమాట. క్విక్ సెలెక్టర్ది, కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీది. షిఫ్టర్ హైలైట్ ఏంటంటే మనకి క్విక్ షిఫ్టర్ ఆన్ అండ్ ఆఫ్ నాకు తెలిసి మేబీ ఈ సెగ్మెంట్ బైక్స్లో అయితే లేదు. దీంట్లో మనం క్విక్ షిఫ్టర్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది హైలైట్ ఈ బైక్లో. సో ఇక్కడ ఏంటంటే హైయర్ ఆర్పిఎమ్స్లో నీకు లైట్ ఎట్లా కావాలి అంటే, ఇప్పుడు సపోజ్ మనం లోవర్ గేర్స్లో హైయర్ స్పీడ్స్ కొట్టేటప్పుడు మనకి ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది కదా లైట్ బ్లింక్స్, దాన్ని కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే నార్మల్గా ఉంటే ఆరెంజ్ అయిపోతుంది. సో అట్లా ఇదేమో ఆఫ్ ఆరెంజ్ అవుతుంది. మనమైతే ఇప్పుడు నార్మల్ పెట్టేద్దాం, ఇప్పుడు ఆరెంజ్ కాదనమాట. సో ఇది TFT డిస్ప్లే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇదేమో ఫ్యూల్ ఇండికేటర్, ఇంక తెలుసు స్పీడ్ ఇండికేటర్ ఇస్తుంది ఇది. ఓకే, ట్రిప్ 1లో ఉంది ఇప్పుడు బైక్. బ్యాటరీ వోల్ట్ కూడా చూపిస్తుంది ఎంత వోల్ట్లో ఉందని చెప్పేసి బ్యాటరీ. ఇదేమో కాయిన్స్, ఇన్ సెన్స్ కిలోమీటర్కి ఇన్ని కాయిన్స్ అని చెప్పేసి వస్తుంది అనుకుంటా. ఓకే, హజార్ లైట్స్ తెలిసిందే. ఓకే, దట్స్ ఇట్ గాయ్స్. ఇది TFT డిస్ప్లే గురించి. ట్యాంక్ పరంగా వస్తే 14.5 లీటర్స్. ఇట్ కంటెన్స్ 14.5 లీటర్స్. మొత్తం ఫైబర్ ఇది. లుక్స్ బ్లాక్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేను తీసుకున్నప్పుడు ఉంటే బాగుంది బ్లాక్ అయితే. ఓకే, ఇంకైతే మనం బండి మీద వెళ్తే మాట్లాడుకుందాం. ఓకే గైస్, ఈ వీడియో నేను ఎక్కడిదైతే ఎండ్ చేస్తున్నా. ఐ డోంట్ వాంట్ టు ల్యాగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ అయితే మీకు వెళ్ళిపోయిందని నేనైతే అనుకుంటున్నా. నేను మిస్ చేసి ఉంటే కింద అయితే కామెంట్లో అయితే చెప్పండి. ఇంకోటి వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు సే. మోనోషాక్ ఉంది కదా, మోనోషాక్ యాక్చువల్లీ దీనికి సైడ్ వస్తుంది అనమాట. మనకి కంపేర్ టు ప్రీవియస్ బైక్స్ మోనోషాక్ అనేది మధ్యలో వచ్చేది అనమాట. బట్ దీనికైతే సైడ్ వచ్చింది జెన్ డ్యూక్ 250కి. లైట్స్ లైట్స్ గురించి ఏం చెప్తాం చెప్పు. హైలైట్ లైట్స్. మీకు 6 ప్యాక్ లైట్స్ నచ్చిందా లేకపోతే ఈ లైట్స్ నచ్చిందా కింద కామెంట్లో చెప్పండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ అడ్జస్టబుల్. మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఇంకా ఏమైనా మర్చిపోయింటే కింద అయితే కామెంట్లో చెప్పండి. ఓకే, నేను ఇప్పుడు ఇంకో వ్లాగ్ కూడా షూట్ అయితే తీస్తున్నాను. ఇప్పుడే రెండు కలపాలని నాకు లేదు, క్లమ్జీగా చేయాలని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియో కంప్లీట్లీ ఈ బైక్ అన్న ఉన్నాడు కదా, ఆయనది ఓనర్షిప్ రివ్యూ అయితే తీసుకోబోతున్నాను. సో ఆ వీడియోని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఆ వీడియోలో అయితే మనం దీని ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత అయింది, మెయింటెనెన్స్, ఇంకా అండ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా ఈ 3 months కానీ 2 months కానీ ఎట్లా మెయింటైన్ చేసిండు అని చెప్పేసి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ ఎవరైతే ప్లానింగ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో నెక్స్ట్ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఓకే, సీ యూ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.